గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫార్మేట్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం నేర్చుకున్నాం. అంటే దాన్ని మనం నోట్ చేసుకుని స్టడీ చేసాం. ఎలా అని చెప్పాం అంటే అసలు ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అంటే డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లెక్చరర్సు అంటే టీచర్స్, ఇటువంటి వారందరూ కూడా చేసే దాన్ని వృత్తి, ప్రొఫెషన్ అని చెప్పి పిలుస్తాం. ఇలాంటి ప్రొఫెషన్ ద్వారా ఇన్కమ్ సంపాదించేవారు కూడా ఏం చేయాలండి అంటే గవర్నమెంట్ వారికి ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది. అందువల్ల వీరు కూడా వచ్చినటువంటి ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్కి తెలియచేయాలి. దాని మీద గవర్నమెంటు ట్యాక్స్ని చార్జ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల మనం ఈ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది చూసేటప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి ఫార్మేట్ని ఫాలో అవుతూ మనం ఈ సమ్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ముందుగా మీరు లెక్కని నోట్ చేసుకోండి. లెక్క రాసుకున్న తర్వాత అప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలనే దాని గురించి ఆలోచిద్దాం. ముందుగా సమ్ ఏ రకంగా ఉంటుందో రాసుకోండి. ముందు తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. ముందుగా తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చెప్తాను, కంగారు పడక్కర్లేదు, కన్ఫ్యూజ్ లేకుండా రాసుకోండి. శ్రీమతి త్రివేణి ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తుంది. 2008 2009 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఆమెకు వృత్తి నుండి వచ్చిన ఆదాయాన్ని కనుక్కోండి. ఒక 8-9 అంశాలు ఉన్నాయి. ఒక లాభ నష్టాల కథ గీయండి. లాభ నష్టాల కథ అని తెలుసు కదా, వివరాలు మొత్తం అంటే డెబిట్ టు క్రెడిట్ లాగా అనమాట. వివరాలు మొత్తం టీ ఆకారంగా గీయండి. అర్థమవుతుంది కదా మీకు? లాభ నష్టాల కథ అంటే ఇట్లా వివరాలు మొత్తం ఓకేనా? ఒక 6-7 అంశాలు, 8 అంశాల దాకా ఉన్నాయి. మీరు నోట్ చేసుకున్నప్పుడు చూసుకోండి. వివరాల మొత్తంలో 2లో రాసుకోండి. డెబిట్ సైడ్ రాసుకోండి. ఇలా టీ ఆకారంలో డెబిట్ సైడ్లో రాసుకోండి. తెచ్చిన నిల్వ, డెబిట్ సైడ్ తెచ్చిన నిల్వ 5,000. క్లయింట్ల నుండి ఫీజు 44,000. 44,000. గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ 5,000. స్నేహితుడి నుండి అప్పు
15,000 15,000. రెండో వైపు నోట్ చేసుకుంటాం. రెండో క్రెడిట్ సైడ్ నోట్ చేసుకుంటాం. మోటారు కారు కొనుగోలు 24,000. కంప్యూటర్ కొనుగోలు 25,000. ప్రయాణ ఖర్చులు 1,000 రూపాయలు. రక్షణ నిధికి విరాళం 700. కారు మరమ్మత్తు ఖర్చులు 1,300. అప్పుపై వడ్డీ 1,000. ఆదాయపు పన్ను 1,000. తేల్చిన నిల్వ 15,000. టోటల్స్ రెండు వైపులా 69,000. 69,000. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. ఈఎంఆర్ రాసుకోండి అమ్మా. మిసెస్ త్రివేణి practiced as a lawyer in Delhi High Court. Find out her income from profession. For the financial year 2008-2009. ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి. టీ ఆకారంగా ఇలా గీసి వివరాలు మొత్తం అంటే పర్టికులర్స్ ఏమో సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టేబుల్ ఎలా ఉంటుంది అలా పర్టికులర్స్ అమౌంట్ ఒక హాఫ్ పేజీ ఉండేలాగా గీయండి. ఫార్మేటు ఒక హాఫ్ పేజీ ఉండేలాగా గీయండి. పర్టికులర్స్ అమౌంట్. ఇప్పుడు డెబిట్ సైడ్ రాసుకోండి. డెబిట్ సైడ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బ్యాలెన్స్ B by D. 5,000.
నెక్స్ట్ ఫీజ్ ఫ్రమ్ క్లయింట్ CLIENTS క్లయింట్స్. ఫీజ్ ఫ్రమ్ క్లయింట్స్ 44,000. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ 5,000. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ ఫ్రెండ్ 15,000. సెకండ్ వైపు రెండో వైపు. పర్చేజ్ ఆఫ్ మోటార్ కారు కొనుగోలు. పర్చేజ్ ఆఫ్ మోటార్ కారు కొనుగోలు. 24,000. కంప్యూటర్ కొనుగోలు. పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్. 25,000. తర్వాత పర్చేజ్ ఆఫ్ కార్, తర్వాత పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 1,000. తర్వాత డొనేషన్ టు నేషనల్ ఫండ్ 700. కార్ రిపేర్ ఛార్జెస్ 1,300. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 1,000. ఇన్కమ్ ట్యాక్స్ 1,000. Balance carry down C/D 15,000. టోటల్ 69,000. రెండు వైపులా 69,000. ఇది సమ్ అండి. ఇక్కడ మనకి ఏమని చెప్పండి అంటే శ్రీమతి త్రివేణి అనే ఆవిడ ఢిల్లీ హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఆవిడకి న్యాయవాదిగా పనిచేయడం వల్ల ఆదాయం వస్తుంది. ఆవిడ ప్రొఫెషన్ లాయర్ అనమాట. అందువల్ల ఆ లాయర్ గారికి ఈ సంవత్సర కాలంలో ఎంత ఆదాయం వచ్చింది, అలాగే ఎంత ఖర్చు, ఎంత వ్యయము అయినది, వీరికి ఎంత ఆదాయము ఈ సంవత్సరంలో వచ్చింది అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఫార్మేట్ చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో. చాలా సింపుల్గా డాక్టర్ గారు లేదంటే లాయర్ గారు ఎవరైనా సరే ఏమి ఇన్కమ్ వచ్చిందో కూడండి, ఏమి ఎక్స్పెన్సెస్ అయినాయో తీసేయండి, అంతే. ఇందులో ఇన్కమ్స్ ఏంటో ఒకసారి టిక్ చేసుకోండి. ఆన్సర్ చేసేటప్పుడు సులువుగా ఉంటుంది.
చూసుకోండి. డెబిట్ సైడ్లో వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ చూడండి. ఫీజ్ ఫ్రమ్ క్లయింట్స్ 44,000 టిక్ పెట్టుకోండి. అలాగే గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ అదొకటి టిక్ పెట్టుకోండి. ఓకే, ఇవి రెండు ఇన్కమ్స్ అండి. ఇవి రెండు ఫస్ట్ రాయాల్సిన ఇన్కమ్స్. ఇక ఇటువైపు లాయర్గా మనకైన ఖర్చులే తీసుకోవాలి. అంటే లాయర్గా అయిన ఖర్చులు అంటే ఒకసారి చూడండి, మోటార్ కార్ ఇచ్చారు, దాన్ని తీసుకోకూడదు, దాని మీద మాత్రం డిప్రిషియేషన్ కట్టాలి, 20% కట్టాలి. యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ ఇవ్వలేదు, మనమే గుర్తుగా 20% కట్టాలి. అలాగే కంప్యూటర్ ఇది కూడా ఆస్తి, దీన్ని కౌంట్లో తీసుకోకూడదు, దీని మీద కూడా డిప్రిషియేషన్ కట్టాలి. ఎంత పర్సెంట్ అంటే 25%. ఇది స్టాండర్డ్ యాజ్ పర్ యాక్ట్ అని ఇందులో ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా కట్టాలి. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి, ఖర్చు టిక్ పెట్టుకోండి. రక్షణ నిధికి విరాళం తీసుకోకూడదు, అదేమీ ప్రతిసారి అయ్యే ఖర్చు ఏమీ కాదు. కార్ రిపేర్స్ తీసుకోండి, కార్ ఖర్చులు ఉంటాయి కాబట్టి. అప్పుపై వడ్డీ, ఇది వ్యాపారాన్ని చేశారు అనుకొని దాన్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత ఆదాయపు పన్ను అవసరం లేదు, ఆదాయపు పన్ను అవసరం లేదు. అంటే ఈ క్రెడిట్లో మనం టిక్ పెట్టిన పాయింట్స్ ప్లస్ డిప్రిషియేషన్ అవే తీసుకోవాలి ఖర్చుల కింద. ఓకేనండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక బీఆర్ఎస్ లాంటి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు, ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు రాసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ రాసుకున్నారు. ముందుగా ఇన్కమ్స్, వృత్తిపరమైన ఆదాయాలను హెడ్డింగ్ పెట్టుకొని క్లయింట్ నుంచి వచ్చిన ఫీజు ఒకటి, క్లయింట్ నుంచి వచ్చిన బహుమతులు ఒకటి, మొత్తం వచ్చిన ఆదాయం 49,000. అందులోంచి ఖర్చులు ఏమున్నాయండి? వృత్తి ఖర్చులు ఏమున్నాయండి అంటే ప్రయాణ ఖర్చులు ఉన్నాయి, మరమ్మతులు ఉన్నాయి, అప్పుపై వడ్డీ ఉంది, కారు మీద తరుగుదల 20%, కంప్యూటర్ మీద తరుగుదల 25%. క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది. ఈ మొత్తాలు బయట వేసి ఈ ఆదాయం నుంచి ఇవి ఏం తీసేస్తే 34,650 వచ్చింది. ఎంతైతే వచ్చిందో అదే మీకు ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, వృత్తి నుంచి వచ్చిన ఆదాయం. కాబట్టి అర్థమైంది కదా. ఒక హాఫ్ పేజీ ఉండేలా టేబుల్ తీసుకోండి, వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ హాఫ్ పేజీ ఉండేలా గీసుకోండి. టేబుల్ ఖచ్చితంగా ఒక హాఫ్ పేజీ ఉండేటట్టు గీసుకోండి. మొత్తం బోత్ మీడియంస్ రాసేసుకోండి, టైం సరిపోదు కదా. ఇక్కడ ఫస్ట్ రాసుకోండి సైడ్ హెడ్డింగ్, త్రివేణి వృత్తి నుంచి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ త్రివేణి ప్రొఫెషన్ లేదా త్రివేణి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, త్రివేణి వృత్తి నుంచి ఆదాయం. వివరాలు మొత్తం పెట్టారు. ఈ అమౌంట్ అయితే పర్టికులర్స్ అమౌంట్ పెట్టారు. ఫస్ట్ రాసుకోండి. 1వ రామన వృత్తి ఆదాయాలు, ప్రొఫెషనల్ ఇన్కమ్స్, ప్రొఫెషనల్ ఇన్కమ్స్. దాని కింద లైన్ క్లయింట్ నుండి ఫీజు, ఫీజు ఫ్రమ్ క్లయింట్ నుండి ఫీజు ఫ్రమ్ క్లయింట్ 44,000. తర్వాత గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్ నుండి బహుమతులు, గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్ నుంచి బహుమతులు 5,000. మొత్తానికి గీత కొట్టుకుని బయట 49,000, 49,000 వేసుకోండి బయట. నెక్స్ట్ రోమన్ 2 మైనస్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్, మైనస్ వృత్తి ఖర్చులు సైడ్ హెడ్డింగ్, మైనస్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ మైనస్ వృత్తి ఖర్చులు 1 by 1 రాసుకోండి. ప్రయాణ ఖర్చులు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 1,000. రిపేర్స్ మరమ్మతులు
రిపేర్స్ మరమ్మతులు 1300 అండి. 1300. అప్పుపై వడ్డీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్, అప్పుపై వడ్డీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 1000 రూపాయలండి. 1000 రూపాయలు. కారుపై తరుగుదల డిప్రిషియేషన్ ఆన్ కార్, కారుపై తరుగుదల డిప్రిషియేషన్ ఆన్ కార్, డిప్రిషియేషన్ ఆన్ కార్ 24,000 ఇంటూ 20/100 అండి. 24,000 ఇచ్చాడు బ్రాకెట్లో. 24,000 ఇంటూ 20/100 అండి. 4,800 బయట వేసుకోండి. 4,800. తర్వాత కంప్యూటర్పై తరుగుదల డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్, కంప్యూటర్పై తరుగుదల డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ 25,000 ఇచ్చారండి. 25,000 ఇంటూ 25/100, 25,000 ఇంటూ 25/100 6,250, 6,250. ఇప్పుడు ఇక్కడ దాకా గీత కొట్టండి బయటికి. ఈ టోటల్ ఇక్కడ వేయండి. 14,350 ఈ టోటల్ వేయండి. 14,350 ఈ టోటల్ వేసి దీంట్లోంచి ఇది తీసేయండి. ఇక్కడ గీత కొట్టి దీంట్లోంచి ఇది తీసేయండి. 34,650, 34,650. ఇది వృత్తి నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. వృత్తి నుంచి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకే. మరో సమ్ రాసుకోండి. మరొక సమ్ రాసుకోండి. మరో సమ్ రాసుకోండి. సెకండ్ సమ్ రాసుకోండి. డాక్టర్ కళ్యాణి practiced in Guntur. Dr. Kalyani practiced in Guntur. Practiced in Guntur. Find out her income. Find out her income from profession. From profession. Dr. Kalyani practiced in Guntur. Full stop. Find out her income from profession. From profession. తెలుగు మీడియం వాళ్ళు డాక్టర్ కళ్యాణి గుంటూరులో ప్రాక్టీస్ చేస్తుంది. గుంటూరులో ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించాలి. ఆమె వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించండి. వృత్తి నుంచి ఆదాయాన్ని లెక్కించండి. లాభ నష్ట కథలు ఎంత గీశారు కదా, వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం అదే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ ఎలా రాస్తుందో వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ దాదాపు 2, 4, 10-12 ఐటమ్స్ దాకా ఉన్నాయి. కొంచెం పెద్ద తీసుకోండి. ఒక హాఫ్ పేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలా తీసుకోండి, లేదా ఒక హాఫ్ పేజీ తీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం డెబిట్ సైడ్ రాసుకోండి. డెబిట్ వైపు మందుల వ్యయము, బోత్ మీడియంస్ రాసేసుకోండి, టైం సరిపోదు. మందుల వ్యయము, పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్
పర్చేజ్ డెబిట్ సైడ్ రాస్తున్నారు. పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్ మందుల వ్యయము 30,730 37,30 నెక్స్ట్ జీతాలు వేతనాలు సాలరీస్ వేజెస్ జీతాలు వేతనాలు సాలరీస్ వేజెస్ 12,000 ల్యాబొరేటరీ ఖర్చులు ల్యాబొరేటరీ ఎక్స్పెన్సెస్ 15,000 ఫర్నిచర్ కొనుగోలు పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ కొనుగోలు పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ 8,000 క్లినిక్ అద్దె క్లినిక్ అంటే ఆసుపత్రి క్లినిక్ అద్దె క్లినిక్ రెంట్ క్లినిక్ రెంట్ 5,000 జనతా పార్టీకి విరాళం డొనేషన్స్ టు జనతా పార్టీ 1100 తర్వాత భారత వైద్య సంస్థకు చందా ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు అదే డొనేషన్ టు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ భారత వైద్య సంస్థకి చందా డొనేషన్స్ టు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 200 గృహ సంబంధ ఖర్చులు హౌస్ ఎక్స్పెన్సెస్ 8,800 కారు ఖర్చులు కారు మెయింటెనెన్స్ 6,000 సర్ప్లస్ మిగులు 11,100 క్రెడిట్ సైడ్ రెండో పక్కకి రండి. తర్వాత వైద్యశాల వసూళ్ళు ఇన్కమ్ ఫ్రమ్ హాస్పిటల్ 40,680 40,680 సంప్రదింపు ఛార్జీలు కన్సల్టింగ్ ఫీజ్ 12,300 తర్వాత విజిట్స్ తెలుగులో కూడా విజిట్స్ ఇంగ్లీష్లోనే విజిట్స్ 9,250 రక్త పరీక్షలు బ్లడ్ టెస్ట్
8,500. 8,500. సివిల్ ఆసుపత్రి గౌరవ భత్యం. సివిల్ ఆసుపత్రి గౌరవ భత్యం. సివిల్ హాస్పిటల్ గౌరవ భత్యం. సివిల్ సర్జన్ ఫీజ్. సివిల్ సర్జన్ ఫీజ్ 22,000. 22,000. తపాలా ఆఫీసు పొదుపు ఖాతాపై వడ్డీ. తపాలా ఆఫీసు పొదుపు ఖాతాపై వడ్డీ. తపాలా ఆఫీసు పొదుపు ఖాతాపై వడ్డీ 200. రోగుల నుండి బహుమతులు. గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్. 5,000. టోటల్స్ 97,930. 97,930. 97,930. దిగువన రాసుకున్నాం. దిగువన చిన్న పేర రాసుకున్నాం. 1/3 కార్ మెయింటెనెన్స్. 1/3 కార్ మెయింటెనెన్స్ belongs to personal use. 1/3 car maintenance belongs to personal use. 3వ వంతు కారు ఖర్చులు వ్యక్తిగత ఉపయోగానికి సంబంధించినవి. 3వ వంతు కారు ఖర్చులు వ్యక్తిగత ఉపయోగానికి సంబంధించినవి. 2,000 రూపాయల గిఫ్ట్. 2,000 రూపాయల గిఫ్ట్ భర్త నుండి వచ్చినది. 2,000 రూపాయల గిఫ్ట్ భర్త నుండి వచ్చినది. 2,000 రూపీస్ గిఫ్ట్. 2,000 రూపీస్ గిఫ్ట్ received from husband. 2,000 rupees gift received from husband. అంతే. ఇది మనకి లెక్క ఇచ్చిన విధానం. దీన్ని మనం జాగ్రత్తగా చదువుకొని ఏవైతే ఈ డాక్టర్ గారికి ఆదాయాలుగా కనిపిస్తున్నాయో అవన్నీ కూడండి. ఏవైతే ఖర్చులుగా కనపడుతున్నాయో వాటిని తీసేయండి. ఆదాయాలుగా కనపడినవన్నీ కూడండి. మనకి ఖర్చులుగా కనపడినవన్నీ కూడా తీసేయండి. ఇప్పుడు ఒక సమ్ నేను చేసి చూపించాను కాబట్టి ఈ రెండో సమ్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి చేసి చూడండి. ఒకవేళ డౌట్ వస్తే కనుక మీరు బోర్డు మీద చూసుకోండి. మీకు తెలుసు ఏంటి, ఇన్కమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయండి, ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేసి చూడండి. చిన్నగా టిక్ పెట్టుకోండి, ఇంకా సులువుగా మీకు తెలుస్తుంది. ఇప్పుడు డెబిట్ సైడ్ ఉంది, పెన్ మీ దగ్గర ఉంది, టిక్ పెట్టుకోండి. డెబిట్ సైడ్లో మందుల ఖర్చు టిక్ పెట్టుకోండి, వేయాలి. మందుల ఖర్చు వ్యయాల్లో వేయాలి. మందుల ఖర్చు అనేది వ్యయాల్లో మీరు వేయాలి. ఎంత? 30,730 రూపాయలు. ఇది 37,30 టిక్ పెట్టుకోండి. జీతాలు వేయాలి, టిక్ పెట్టుకోండి. లేబర్ ఖర్చులు వేయాలి, టిక్ పెట్టుకోండి. ఫర్నిచర్ వేయకూడదు. ఫర్నిచర్ మీద మాత్రం 10% డిప్రిషియేషన్ కట్టండి. 800 వస్తుంది. 8,000 మీద బ్రాకెట్లో 10% డిప్రిషియేషన్ రాసుకోండి. అది స్టాండర్డ్ మనం కట్టాలి. అదొక 800 వస్తుంది. తర్వాత క్లినిక్ రెంట్ పడుతుంది. తర్వాత జనతా పార్టీ పడదండి, అది వైద్య చందా పడుతుంది, 200 పడుతుంది. ఇంటి ఖర్చులు పడవు. కారు ఖర్చులు 6,000 ఇచ్చాడు, కానీ 1/3 పర్సనల్ యూజ్ అట, అంటే 2/3 పడుతుంది. ఇక్కడ చూడండి, కారు ఖర్చులను రాసి నేను 6,000కి 2,000 తీసేసి 4,000 వేసాను.
1/3 పర్సనల్ అనమాట, అందుకని తీసుకోవద్దు, మిగులు పడదు. ఇటువైపు రండి, డిస్పెన్సరీ ఇన్కమ్స్ అంటే హాస్పిటల్ ఇన్కమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్లస్లో తీసుకోండి. తర్వాత కన్సల్టెన్సీ ఫీజు తీసుకోండి, విజిట్లు తీసుకోండి, బ్లడ్ టెస్టులు తీసుకోండి, తర్వాత సివిల్ సర్జన్ శాలరీ తీసుకోండి. పోస్ట్ ఆఫీస్ మీద వడ్డీ వద్దు. అలాగే రోగుల నుంచి బహుమతులు 5,000 ఇచ్చాడు, కానీ అడుగుని ఏం చెప్పాడంటే వాళ్ళ హస్బెండ్ 2,000 అందులో ఇచ్చాడట. అందుకని హస్బెండ్ మందే కాబట్టి అది వదిలేయండి. అంటే 5,000లోని 2,000 వదిలేసి మీరు 3,000 మాత్రమే తీసుకోండి. 5,000 నుంచి 2,000 తీసేసి 3,000 మాత్రమే తీసుకోండి. అప్పుడు మీకు ప్లస్లన్నీ 95,730 వస్తాయి, మైనస్లన్నీ 67,730 వచ్చినాయి. ప్లస్లోంచి మైనస్లు తీసేయండి, మీకు ఇన్కమ్ 28,000 వచ్చింది. ఇది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. యాడ్ పాయింట్స్ వచ్చి డిస్పెన్సరీ ఇన్కమ్స్ ఒకటి, అదే ఇన్కమ్స్ డిస్పెన్సరీ, కన్సల్టెన్సీ, విజిటింగ్, ల్యాబొరేటరీ, సివిల్ సర్జన్, గిఫ్ట్స్, ఇవి ఆదాయాలు. ఇవి వేయాలి. కార్ ఎక్స్పెన్సెస్, మెడికల్, శాలరీస్, ల్యాబొరేటరీ ఎక్స్పెన్సెస్, క్లినికల్, మెడికల్, డిప్రిషియేషన్ ఒకటి 10%. 8,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? 8,000 × 10/100. 10 అనేది స్టాండర్డ్ అనమాట, యాక్ట్లో చెప్పింది అనమాట. అయితే తీసేది. ఇది మీకు ఎవరిది అంటే డాక్టర్ కళ్యాణి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది వస్తుంది. అండ్ ఒక సమ్ నేను చెప్పాను, నోట్ చేసుకోమని కూడా చెప్పాను. ఈ సమ్ అయితే జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డౌట్ వస్తే కనుక టేబుల్ ఇందులో చూసుకోండి. డౌట్ రాకుండా చేసేయగలిగితే దీని ఆన్సర్ 28,000 వేసుకోండి. ఆన్సర్ 28,000. ఓకేనండి. ఇక్కడికి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ పూర్తయింది. కానీ బిజినెస్, హౌస్, ప్రొఫెషన్ కూడా, బిజినెస్ నుంచి ఇన్కమ్ కానీ ప్రొఫెషన్ నుంచి ఇన్కమ్ కానీ అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు కాబట్టి లైట్గానే మీకు చెప్పడం జరిగింది. ఓకేనండి. థ్యాంక్ యూ.